నేపాల్ అంతఃకలహాల మధ్య చిక్కుకుపోయిన తెలుగువారిని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విమానాల ద్వారా తెప్పిస్తుంది. ఇందులో భాగంగా తిరుపతి విమానాశ్రయానికి 39 మంది చేరుకున్నారు. వారు మరికొంతసేపట్లో బయటికి రానున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా స్వాగతం పలకడానికి ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో పాటు కడప ఉమ్మడి కడప అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు వచ్చారు. మొత్తం 39 మంది ఇందులో ఈ విమానంలో వస్తున్నారు. ముందుగా ఏదైతే 6 గంటలకు వైజాగ్ విమానాశ్రయానికి చేరుకున్న విమానం ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 8:20కి అక్కడి నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటి క్రితమే తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది. ప్రస్తుతం మనతో ఏదైతే శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నాడు, వీరంతా ఏదైతే ఇక్కడికి వచ్చిన వారికి స్వాగతం పలకడానికి వచ్చారో చెప్పండి, ఎంతమందిని ఇక్కడికి తీసుకొస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈరోజు తెలుగువారికి ఇప్పుడు ఏ సమస్య వచ్చినా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలుగువారికి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఉత్తరాఖండ్లో ఇబ్బంది వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ పెట్టి వాళ్ళందరినీ తీసుకొని రావడం జరిగింది, టీం బిల్డ్ చేయడం. ఈరోజు నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నప్పుడు నేపాల్లో జరిగిన దురదృష్టమైన సంఘటనతో దాదాపు 200 మంది పైన తెలుగువారు చిక్కుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా 2 రోజుల నుంచి పర్యవేక్షించి అనంతపురం సభకు కూడా రాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడే ఉండి వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొని వచ్చి ఈరోజు కాట్మండ్ నుంచి ఈరోజు విశాఖపట్నంకి తీసుకొని వచ్చి అక్కడ దాదాపు 140 మంది విశాఖపట్నంలో అక్కడ వాళ్ళని దించిన తర్వాత రిమైనింగ్ పర్సన్స్ అందరినీ కూడా తిరుపతికి, కొంతమంది విజయవాడకు వస్తున్నారు, కొంతమంది ఈరోజు తిరుపతికి వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఈరోజు వాళ్ళకి స్వాగతం పలకడానికి ఇక్కడ వచ్చింది. ఈరోజు వాళ్ళు నిజంగా వాళ్ళ మొహాలు చూసినప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఎంత ఆనందం వ్యక్తం చేస్తాం, మేము వస్తామా రామా, మా భవిష్యత్తు ఏంటి, మేము ఇక్కడ బతుకుతామా లేదా అనే పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది, మమ్మల్ని రక్షించింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు అండగా నిలబడ్డారని వాళ్ళ మాటల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు నిజంగానే చాలా ఆనందం వేసింది. ఎప్పుడు కూడా సమస్య ఉన్న ప్రతిసారి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ గారు అయితేమి, అంతకుముందున్న ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి కోసమే పుట్టిన పార్టీ. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు స్వాగతం పలకడానికి ఇక్కడికి ఇచ్చేసాం. అంటే వీరిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎలాంటి ఏర్పాట్లు విమానాశ్రయం? ఇప్పటికే మీరు చూసే ఉంటారు, దాదాపు అందరికీ కూడా వెహికల్స్ ఏర్పాటు చేయండి. ఇప్పటికే ఫుడ్ అన్ని కూడా వాళ్ళకి ఫ్లైట్లో ఇచ్చారు. మళ్ళీ ఫుడ్ కూడా వాళ్ళకి చేస్తున్నారు. ఏ ప్రాంతంలో వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరేంతవరకు ఇప్పటికే వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా ఇచ్చి మీకు స్వామివారి ఆశీస్సులు అని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబానికి అప్పగించిన తర్వాత అందరూ వెనక్కి వచ్చే కార్యక్రమం కూడా ఉంది. మనం చూడవచ్చు, యాత్రికులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. వివిధ ప్రాంతాల వివిధ వారికి స్వాగతం పలుకుతున్నారు. అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ స్వాగతం పలుకుతున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ వీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో అన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. అంతేకాకుండా ఏదైతే ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వాగతం పలకడమే కాకుండా శ్రీవారి ప్రసాదాలతో పాటు ఇటు కాళహస్తికి సంబంధించిన స్వామివారి ప్రసాదాలను కూడా వారికి అందజేస్తున్నారు. ముఖ్యంగా అనేక ఇబ్బందులు, ఇటు నేపాల్కు వెళ్ళి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని. ఎక్కడి నుంచి వచ్చారు? నేపాల్ నుంచి. అంటే మీది ఏ ఊరు? మాది మదనపల్లి. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామంటే మేము ప్రయాణిస్తున్న బస్సు మేము మొన్న బయలుదేరామండి. బస్సులోని మా మీద అటాక్ జరిగింది. రాళ్లతో బస్సు అద్దాలని పగలగొట్టేశారు. రాళ్లతో బస్సు అద్దాలని పగలగొట్టేశారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఇంకో రెండో రాయి లేదు కాబట్టి మేము సేఫ్ గా. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రకాష్ బాబు అండి. ఎక్కడ ఉంటారు? మదనపల్లి. సిటిఎం, చిన్నతిప్ప సముద్రం గ్రామం. మదనపల్లి సమీపంలోని సిటిఎంకి సంబంధించిన వారు ఉన్నారు. మరికొంతమంది ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ బాబు ప్రయాణిస్తున్న వాహనం మీద దాడి చేశారు. ఈ సందర్భంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా వారు చెప్తున్నారు. మరికొంతమంది వచ్చిన నాయకులకు అందరికీ స్వాగతం, వచ్చిన ప్రయాణికులకు ఏదైతే ఇక్కడ ఉన్న వారికి స్వాగతం పలుకుతున్నారో, ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించి పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఏదైతే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వచ్చి కూడా తమ జిల్లాకు సంబంధించి 19 మందిని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు. అమ్మా మీది ఎవరమ్మా? కడప అండి. ఎన్ని రోజులమ్మా? మేము 4 రోజులు అయిందండి. ఎలాంటి ఇబ్బందులు ఏమైనా పడ్డారు? అంటే బస్సు ఎక్కినాక దొంగలో మరి అక్కడి వాళ్ళు తెలియదు, రాళ్లతో వాకిలు దిమ్మన్నారు, తివ్వలేదు, రాళ్లతో కొట్టారండి. గవర్నమెంట్ ఇక్కడ నుంచి మీకు బాగా సపోర్ట్, చాలా సపోర్ట్ చేసినారండి. మీతో లోకేష్ మాట్లాడినారండి. వాళ్ళు ప్రతి క్షణం మమ్మల్ని చూసుకున్నారండి. వాళ్ళకి చాలా. కడపలో ఏ ఊరు?
కడపే మా వారు అడ్వకేట్ మీ పేరమ్మా? నాగమణి. అమ్మ మీదేవరు? కడప సార్. కడప. ఎన్ని రోజులు టూర్ వెళ్ళారమ్మా? అవును సార్. ఎక్కడెక్కడ తిరిగారు? ముక్తినాథు, కాశీ, నైమిషారణ్యము. అక్కడ ఎలాంటి ఇబ్బందులు? అక్కడేమి ఇబ్బందులు లేవు సార్. అన్ని తీసుకొని రానిచ్చి కాట్మాండ్లోనే మాకు మీకు గొడవ జరిగిన సమయంలో దాడి జరిగింది సార్. బస్సులో కూర్చొని రాళ్లతో విసిరారు. మేము అనుకొని కూర్చున్నాము. మాకు ఎలాంటి దెబ్బలు తగలేదు. 45 మంది ఉన్నాము అందరము. ఎలాంటి ఇబ్బంది. నా పేరు రెడ్డమ్మ సార్. కడప నుంచి వచ్చాను. అమ్మ మీరు ఎక్కడి నుంచి? మాది కడప అండి. కడప నుంచి. ఎన్ని రోజులు మీరు టూర్ వెళ్ళారా? అవునండి. అక్కడ ఏమన్నా ఫుడ్ కానీ ఇవన్నీ ప్రాబ్లం ఏం లేదు. ట్రావెల్స్ తరపున వెళ్ళాం కాబట్టి ఫుడ్కి అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు. మేము కాట్మండ్లోనే దిగినప్పుడు పశుపతినాథ్ టెంపుల్ అవి దర్శనం అయిపోయింది. ఆ తర్వాత అక్కడ స్టే చేసాము. నెక్స్ట్ డే నైట్ బయలుదేరినప్పుడు రాళ్ళతోటి బస్ పైన దాడి చేశారు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ హోటల్ వచ్చేసాము. 2-3 డేస్ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ తరపున లోకేష్ గారు మాట్లాడారు. నాతో లేదు, మా గ్రూప్ వాళ్ళతో మాట్లాడారు. నా పేరు వీరలత. నేను కడప ఎర్రగుంట డిస్టిక్ నుంచి కడప డిస్టిక్ ఎర్రగుంట గ్రామం నుంచి వచ్చాను. నేను నేపాల్ వెళ్ళిన తర్వాత అన్నీ బాగా జరుగుతాయి అనుకున్నా. అంతరకలా బాగా జరిగింది ప్రయాణము. నేపాల్ వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ వలన చాలా భయభ్రాంతుల్లోనైనాము. దానివలన లోకేష్ బాబు గారు ఫోన్ చేసి మాతో మాట్లాడి ధైర్యం చెప్పి మీరు ఏం భయపడవద్దు, రూముల్లోంచి గడ్డకు రావద్దు అని చెప్పినారు. దానివల్ల మేము ఎన్ని రోజులు పడుతుందో అక్కడే నేపాల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో అని చాలా భయభ్రాంతులకు లోనైనాము. ఇది ఎప్పుడు ఆగిపోతుంది అని. కానీ తొందరగా నిర్ణయం తీసుకొని మమ్మల్ని అందరినీ సేఫ్టీగా తీసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు. ఏదైతే ప్రభుత్వం చేసిన కృషిని వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చేది. ప్రభుత్వం ముందుగా చొరవ తీసుకొని తమను అక్కడి నుంచి ఏదైతే నేపాల్ నుంచి సురక్షితంగా బయటికి తీసుకొచ్చిందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ మరికొంతమంది వచ్చారు. వీరందరికీ తిరుపతి ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు కూడా స్వాగతం పలుకుతున్నారు. వచ్చిన వారికి ఏదైతే పూల బొకేలు ఇచ్చి వారికి స్వాగతం పలుకుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే తిరుపతితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు సంబంధించి 9 మంది ఉన్నారు. అదే తిరుపతికి సంబంధించి 9 మంది, కడప జిల్లాకు సంబంధించి 19 మంది వచ్చారు. అనంతపురం జిల్లాకు సంబంధించి 3, అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి 3 ఇక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు ఇటు కడప జిల్లాకు సంబంధించి 19 మందితో పాటు వీరంతా ఉన్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లాకు సంబంధించి 1 వచ్చారు. అన్నమయ్య ఈ విధంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారికి స్వాగతం పలుకుతున్నారు. దీంతోపాటు ఏదైతే వీరికి విశాఖపట్నం విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి డొమెస్టిక్ విమానం ద్వారా ఇక్కడికి తీసుకొచ్చారు. వచ్చిన వారందరికీ ఏదైతే ఇటు పూల స్వాగతం పలుకుతూ వారికి తిరుమల శ్రీవారి ప్రసాదాలతో పాటు అదేవిధంగా శ్రీకాళహస్తికి సంబంధించిన ప్రసాదాలను కూడా పంపిణీ చేస్తున్నారు. కొంచెం పక్కన ఇక్కడ ఏదైతే జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతమంది వచ్చారు సార్? ఎంతమంది ఇక్కడికి వచ్చారు? మనకి తిరుపతి విమానాశ్రయానికి వివిధ జిల్లాల నుంచి సుమారుగా ఇప్పుడు 39 పీపుల్ వచ్చారు. మనకి వీళ్ళల్లో ముఖ్యంగా కడప నుంచి 20 మంది ఉన్నారు. అదేవిధంగా సత్యసాయి జిల్లా, అనంతపూర్, అన్నమయ్య జిల్లా, తిరుపతి జిల్లా అండ్ నెల్లూరు జిల్లా వాస్తవ్యులు సుమారుగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఫ్యామిలీ లాగా కలిసి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా క్షేమంగా ఇప్పుడు తిరుపతికి కూడా చేరుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ మనము వాళ్ళ ఇంటి వరకు వెళ్ళడానికి సపరేట్గా ఇన్నోవా వెహికల్స్లో వాళ్ళని పంపిస్తున్నాము. వాళ్ళతో పాటు లైజన్ ఆప్షన్స్ కూడా పంపిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి భోజనాలు, మిగతా ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళు తిరుపతి వచ్చారు కాబట్టి స్వామివారి ప్రసాదాలు వాళ్ళందరికీ అందించాము. వాళ్ళందరూ కూడా మాట్లాడారా? ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కోవడం, దాడులు జరిగాయి? వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. ఒకరిద్దరు ఏమంటే వాళ్ళ బస్సు మీద దాడి జరిగిందని చెప్పుకొచ్చారు అక్కడ కాట్మండులో.
తర్వాత అది వెంటనే తెలుసుకున్న తర్వాత మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు వెంటనే వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మన అక్కడున్న రెసిడెంట్ కమిషనర్, ఢిల్లీలో ఉన్నటువంటి రెసిడెంట్ కమిషనర్తో వెంటనే ఫాలోఅప్ చేసుకొని, అదేవిధంగా మన యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారితో కోఆర్డినేట్ చేసుకుని స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేయించి వెంటనే వాళ్ళని కాఠ్మండు నుంచి స్పెషల్ ఫ్లైట్లో వీళ్ళని తీసుకురావడం. వైజాగ్లో చాలా మంది వరకు, సుమారుగా 120 మంది వరకు వైజాగ్లో దిగిపోయి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు తిరుపతి, రాయలసీమ వాస్తవ్యులందరూ కూడా తిరుపతి జిల్లాలో తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు దిగిపోయి ఉన్నారు. ఎవరికి కూడా అక్కడ అంటే ఇంజురీస్ అట్లాంటిది ఏం అవ్వలేదు, కానీ చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటే వెంటనే మన ప్రభుత్వం రియాక్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వీళ్ళ వస్తువులు ఏదైనా దోపిడీ జరిగిందా? అట్లాంటి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎలా వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది, ఎలాంటి వారితో మీరు మాట్లాడడం జరిగింది? ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితే గవర్నమెంట్ పైన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారి యొక్క చొరవనైతే వాళ్ళు మర్చిపోలేము. ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ట్రైన్తో కలిసి ఈరోజు మమ్మల్ని కాపాడారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకులు మేము మర్చిపోలేమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే కొందరు మహిళా సోదరులు మాట్లాడారు, వాళ్ళు వెళ్తుంటే బస్సు పైన దాడి జరిగింది, సీట్ల కింద పనుకున్నామని చెప్పారు. ఆ సీట్ల కింద పనుకుని ప్రాణం భయంతో ఉన్నాం. జరిగిన ఒక 1 అవర్ 1.5 అవర్కి అంతా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున కూడా మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చింది. గంటకి అరగంటకి ఒకసారి లోకేష్ బాబు గారు మా అందరితో మాట్లాడుతున్న దానివల్ల మాకు ఈరోజు ధైర్యం వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఇక్కడి వరకు మాకు హ్యాపీగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ చొరవతో మన కలెక్టర్ గారు, ఇక్కడున్న మన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనన్న గారు కానీ, పోతులపట్టి ఎమ్మెల్యే గారు కానీ, కోడూరు ఎమ్మెల్యే గారు కానీ, కడప ఎమ్మెల్యే గారు, మేము అందరూ కలిసి, నాయకులందరూ కలిసి కూడా ఈరోజు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడి నుంచి ఇన్నోవాల ద్వారా పంపిస్తా ఉన్నాం. సుమారు ఇక్కడ వచ్చిన 40 మందికి వాళ్ళ స్వగృహం పోయేంత వరకు కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్ పెట్టి, లైజనింగ్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఎక్కడ అసౌకర్యంగా లేకుండా కూడా పంపించేదానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలుగా మమ్మల్ని కూడా ఇక్కడికి వెళ్ళి తక్షణం చూసుకోమని మా అధినేత నారా లోకేష్ బాబు గారు చెప్పారు. దాన్ని అనుసరించి మేమందరూ కూడా రావడం జరిగింది. మనతో తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారు సార్, చెప్పండి, మాట్లాడారా? దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో 144 మంది ఆంధ్రులు కాఠ్మండులో, నేపాల్లో చిక్కుకోవడం జరిగింది. వాళ్ళు చాలా వాళ్ళు చెప్పిన విషయాలు విన్నాము. చాలా భయభ్రాంతులు అయ్యారు. రాళ్లతో, కడ్డీలతో వేయడం జరిగింది. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు భయభ్రాంతులయ్యి ట్యాక్సీలు ద్వారా బయట రావడం, వాళ్ళు స్టే చేసిన హోటల్స్లో కూడా దాడి చేసి వాళ్ళ వస్తువులను కూడా తీసుకెళ్లి భయభ్రాంతులు చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరి ఇద్దరు కూడా కలిసి ముఖ్యంగా నిన్న జరిగిన సూపర్ 6 హిట్ పథకానికి కూడా గౌరవనీయులు నారా లోకేష్ గారు రాకుండా ఈ యొక్క నేపాల్లో చిక్కున్న ఆంధ్రుల యొక్క బాగోగులు తెలుసుకొని ఎప్పటికప్పుడు గంటకు వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు, భోజనాలు అన్నింటినీ ఏర్పాటు చేసి వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఆంధ్రాకు రప్పించి దాదాపు 104 మంది విశాఖపట్నం, కడపలో దిగడం జరిగింది. ఇక్కడికి 40 మంది రావడం, సురక్షితంగా తిరుపతిలో రావడం జరిగింది. అందులో తిరుపతి వాసులు 10 మంది ఇక్కడ ఉండడం, వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడాము. వాళ్ళందరూ కూడా బాధలు పడి ఉన్నారు. చాలా ఏది ఏమైనా మన లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తారు. ఇక్కడ ఆర్టీఓ అధికారులు ప్రత్యేకంగా ఇన్నోవా వాహనాలను తీసుకొచ్చి వారిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ప్రతి సార్ ఎన్ని వెహికల్స్ మీరు ఇక్కడ తెప్పించారు? మేము టోటల్గా 20 ఇన్నోవా క్రిస్టాలు తెప్పించామండి. అట్లాగే కడప నుంచి కూడా ఒక బస్ తెప్పించాము. సో రవాణా శాఖ తిరుపతి వారు మా సంయుక్త రవాణా కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో, అట్లాగే మా రవాణా కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆధ్వర్యంలో ఈ చక్కగా వీళ్ళందరినీ కూడా వారి స్వగ్రామాలను తరలించడానికి మేము అన్ని వాహనాలు కూడా సమకూర్చాము. 6 మంది ఇన్స్పెక్టర్లు 6 జిల్లాలకు సంబంధించి అలాట్మెంట్ ఇచ్చేసి వారిని తరలింపే ప్రయత్నం చేస్తున్నాము. ఏదైతే రవాణా శాఖ ఆధ్వర్యంలో 20కి పైగా ఇన్నోవా వాహనాలను తెప్పించి వారిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. అమ్మ మీరు ఎక్కడ, ఏ ఊరు? తిరుపతి మంగళం రోడ్ అండి. మీరు వెళ్ళారు, మీరు ఇద్దరు వెళ్ళారా లేకపోతే ఏదైనా టూర్ ప్యాకేజ్ అండి? టూర్ ప్యాకేజ్లో వెళ్ళారా మీరు? పర్సనల్గా వెళ్ళారా, టూర్ ప్యాకేజ్లో వెళ్ళారా? టూర్ ప్యాకేజ్. ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా? ఇబ్బంది ఏం లేదండి. మొన్న కొంచెం టెన్షన్ పడ్డాం, కానీ నిన్నటి నుంచి వీళ్ళు భరోసా ఇచ్చారు. నాన్న లోకేష్ బాబు నేను మీకు ఎట్లయినా ఇది చేస్తానని, అప్పటి నుంచి హ్యాపీగా. లోకేష్ బాబు గారు మాట్లాడారు మీతో? ఇక్కడ అల్లలు జరుగుతున్నాయని తెలుస్తూనే గవర్నమెంట్ చాలా తొందరగా ఈ అరేంజ్మెంట్ చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి,
అదే మాదిరి అన్ని కోఆర్డినేట్ చేసిన సిఎస్ విజయనాథ్ గారికి అందరికీ మా ధన్యవాదాలండి. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న చొరవను యాత్రికులు ఇటు ఏదైతే అక్కడికి వెళ్ళి చిక్కుకుపోయిన వారంతా సంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. సార్ చెప్పండి, మీ జిల్లాకు సంబంధించిన వారు ఎక్కువ మంది చిక్కుకుపోయి ఉన్నారు. కడప నియోజకవర్గం కడప నుంచే ఎక్కువ ఉన్నారు, 22 మంది. దాంట్లో 20 మంది కడప నియోజకవర్గం సంబంధించిన వాళ్ళే. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, బస్సు మీద రాళ్ళు వేసి దాడులు చేస్తే కూడా దేవుడి దయ వల్ల హోటల్కి వెళ్ళిపోయి హోటల్ తలదాచుకున్నాం. అక్కడి నుంచి లోకేష్ గారు నిమిషం మాతో వీడియో కాల్స్ మాట్లాడుతూ మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ప్రభుత్వం ఇంత బాగా స్పందిస్తుందనేది మాకు ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఈ దేశం నుంచి ఒక తెలుగువారే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి పోయినారు. వాళ్ళందరూ కూడా ఇంతవరకు వాళ్ళకంగా బస్సులు ఎక్కి వాళ్ళకు విమానాలు ఎక్కి ఏర్పాటు చేసిన పరిస్థితులు లేవు. తెలుగు రాష్ట్రం నుంచి మొట్టమొదటిగా మేమందరం బయలుదేరినామంటే ఇది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రత్యేక చొరవే అని చెప్పి వాళ్ళు చెప్తున్న విషయాలు చూస్తూ ఉంటే మరో జన్మ మాకు వచ్చిందని చెప్పి చెప్తున్న విషయాలు కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి కృషి, పనితనము, ప్రభుత్వ పనితనానికి ఇది ఒక పెద్ద ఒక నిదర్శనం అని చెప్పి చెప్తా ఉన్నాం. కడప ఎమ్మెల్యే మనతో మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉన్నా మీ నియోజకవర్గం వల్లే 19 మంది వరకు ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళు చెప్పారు, మీరు వస్తారు మేడం ఎయిర్పోర్ట్కి, మేము అనుకున్నాం బస్సులో మా వాళ్ళతో పెట్టి కట్టామని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పరిపాలన అంటే ఏందో చూపించారు. ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వం యొక్క పనితీరును కానీ చొరవను కానీ ఇటు ఏదైతే ఇక్కడ చిక్కుకుపోయిన వారితో పాటు అదేవిధంగా స్థానికులు అభినందిస్తున్నారంటూ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మిగతా వారు కూడా చెప్తున్నారు. అందరికీ వచ్చిన యాత్రికులందరూ వారి ఏదైతే ఇక్కడ నాయకులకు కృతజ్ఞతలు తెలపడమే కాకుండా అటు ఏదైతే ముఖ్యంగా ఇటు నారా లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవను అభినందిస్తున్న పరిస్థితి మొత్తం మీద ఇటు కడప, అనంతపురం ఏదైతే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నాయకులంతా ఇక్కడికి చేరుకొని వారికి స్వాగతం పలుకుతున్నారు. చెప్పండి, ఎలా మాట్లాడారా మీరు? వారు ఏమంటున్నారు? చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా లోకేష్ బాబు శ్రద్ధ కనపరిచారని, ప్రతి 10 నుంచి 15 నిమిషాలకు ఒకసారి వారితో మాట్లాడాడని, వీడియో కాల్ చేసి వారు యోగక్షేమాలు తెలుసుకున్నారని వారు చెబుతున్న సందర్భంలో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నిజంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉంటే ఎలా ఉంటుందని తెలియజెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చూడాలి. ఈ దేశం నుంచి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రంలో పోయి చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు, ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారు ఉన్నారు. బహుశా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది ఒక్క లోకేష్ బాబు గారి వల్ల అని చెప్పొచ్చు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు తెలుగు వారిని కాపాడినటువంటి చొరవ, కాపాడినటువంటి తీరు, వారిని క్షేమంగా తీసుకురావడం కోసం తాపత్రయం పడినటువంటి విధానం చూసినటువంటి లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మరిపించారు. అంతకు మించి ప్రజాసేవ చేయడానికి మరొకరు వచ్చారన్నటువంటి సంకేతాన్ని ఈ రాష్ట్రానికి పంపించారు. 19 మంది ఈరోజు వచ్చినటువంటి 40 మందిలో 19 మంది కడప జిల్లా వాళ్ళు, దాదాపు 22 మంది కడప జిల్లా నుంచి వెళ్ళడం జరిగింది. కడప జిల్లాకు చెందిన ముఖ్య నేత ఏమైనా మాట్లాడారు? అదే చెప్తున్నా, కడప జిల్లాకు చెందినటువంటి నేత ఈ 2-3 రోజులు మాట్లాడిన మాటలు ఏంటంటే టెండర్లు వేస్తే చేతులు నరకుతా, లేకపోతే పార్టిసిపేట్ చేస్తే ముక్కు కోస్తా, నాలుగు కోస్తానని చెప్పి మాట్లాడుతున్నటువంటి మీరు, నిన్ను దేశంలోనే హైయెస్ట్ మెజారిటీతో ఎంపీగా గెలిపించినటువంటి కడప ప్రజల్లో 22 మంది దేశంలో పోయి చిక్కుకుంటే నోరెత్తి మాట్లాడలేదు. అది నోరా తాటి మట్ట? నీ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఆ జిల్లా వల్ల దేశంలో హైయెస్ట్ మెజారిటీగా ఎంపీగా రికార్డు నమోదు చేసుకున్నావు. పులివెందుల ఎమ్మెల్యేగా రాష్ట్రం అంతా మీ పార్టీ ఓడిపోతే కూడా పులివెందుల్లో నిన్ను గెలిపించారే. మీ ప్రాంతం నుంచి దేశంలో పోయి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వారి గురించి కనీసం ఒక మాట మాట్లాడావా? ఇది నిబద్ధత. చూసి నేర్చుకో, లోకేష్ బాబు గారిని చూసి నేర్చుకో, నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకో. విమర్శించడం కాదు, అహంకారం ఎక్కి మాట్లాడడం కాదు, ఆలోచన చేసుకో అని చెప్తున్నా. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సీరియస్గా ఏదైతే కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఏమాత్రము 22 మంది కడప జిల్లా వాసులు చిక్కుకుంటే కనీసం వారి గురించి మాట్లాడించలేదు, ప్రస్తావించలేదు అంటూ కూడా ఆయన అంటున్నారు. మరోవైపు బస్సులోకి
19 మంది కడప జిల్లాకు సంబంధించిన వారు బస్సులో వెళ్ళారు. మనం బస్సులో ఉన్న ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరందరి కోసం ప్రత్యేకంగా కడప జిల్లాకు సంబంధించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సు ద్వారా వీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళనిచ్చి కడపకి వెళ్ళనిచ్చి కడప టౌన్కి సంబంధించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా ఒక 2 తప్ప మిగతా వారంతా ఏదైతే కడప పట్టణానికి సంబంధించిన వారని కూడా చెప్తున్నారు పరిస్థితి. అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు ఎక్కడి నుంచి? కడప నుంచి అండి. కడప సిటీ. ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు సార్? 1వ తారీఖు వెళ్ళాము. అంటే 10 రోజులు 12 రోజులు 11 రోజులు అయింది. బాగా ఇబ్బంది ఏమన్నా ఎదుర్కొన్నారు సార్? చాలా ఇబ్బంది అండి. అంటే ఫస్ట్ ఒక 10 రోజులు బాగా జరిగింది. 9వ రోజు మాత్రము కాఠ్మండూకి వచ్చినాము. ఇంకా కాఠ్మండూలో అంతా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ రోజు ఇంకా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. లాడ్జిల్లో వాళ్ళు కూడా మీరు బయటికి రావద్దు అన్నారు. సరే ఇంకా పిఎం రిజైన్ చేసినాడు. ఇంకా అందులో వాట్సాప్ అంతా వచ్చేసినారు అనేసి వచ్చేసినారనేసి సరే ఇంకా అంతా తగ్గిపోయింది కదా అనేసి రాత్రి 11 గంటలకు మేము బయలుదేరినాం. సరే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్? మన స్టేట్ గవర్నమెంట్ చాలా బాగా సపోర్ట్ చేసిందండి. అసలు ఇంత ఇన్స్టెంట్గా సపోర్ట్ చేయడం అనేది పెద్ద గ్రేటే. ఇంతకుముందు చూసారా ఈ విధంగా సపోర్ట్ చేస్తుందని భావించారా మీరు? అది ఏమో మరి మీరు ఊహించారా గవర్నమెంట్ నుంచి ఇలాంటి రెస్పాన్స్? లేదు ఇంత ఇన్స్టెంట్గా వస్తుంది అనుకోలేదు. యాక్చువల్గా బాగా వితిన్ 1 డేలో అదే రోజు మార్నింగ్ మేము ఇన్ఫార్మ్ చేసినాము. ఈవినింగ్ కల్లా ఫ్లైట్ అరేంజ్ చేసినాడు. ఈవినింగ్ కల్లా మరుసటి రోజు మార్నింగ్ వస్తుంది అని చెప్పేసినాడు. ఈవినింగ్ కల్లా చెప్పేసినారు. కానీ చాలా బాగా కృతజ్ఞతలు అండి లోకేష్ గారికి. ప్రత్యేకంగా 20 వాహనాలను ఆర్టీఏ అధికారులు ఏర్పాటు చేశారు. కడపకు వెళ్ళేవారు ఎక్కువ మంది ఉండడంతో వారికి ఒక బస్సును ఏర్పాటు చేశారు. అదే కడపలో కూడా ఎక్కువగా కడప నియోజకవర్గానికి సంబంధించిన వారు 18 మంది, మిగతా వారు 2 ఉన్నట్లు తెలుస్తుంది. సార్ మీరు ఎక్కడి నుంచి? కడపేనా సార్? ఎన్ని రోజులు అవుతారు వెళ్ళి? మేము 1వ తేదీ కడప నుంచి బయలుదేరి ప్రయాగరాజు, ఆ తర్వాత అక్కడి నుంచి అయోధ్య అవన్నీ తీసుకొని ముక్తినాథ్కి వెళ్ళి ముక్తినాథ్ దర్శనం అయిన తర్వాత పశుపతినాథ దేవాలయం దర్శించుకున్న తర్వాత కాఠ్మండూలో నుంచి బయలుదేరి కాశీకి వస్తూ ఉంటే మా బస్సు పైన అటాక్ జరిగింది. అటాక్ జరగడంతో అటాక్లో బస్సు అద్దాలు అన్నీ పగిలిపోయినాయి. మా మీదంతా గాజు పెంకులు అన్నీ పడినాయి. అయితే రాళ్ళు కూడా బాగా పడినాయి. కానీ ఎవరికి పెద్ద దెబ్బలు లేవు, చిన్న గాయాలు తగిలినాయి. తర్వాత వెంటనే మేము సురక్షితంగా మళ్ళీ వెనుకకు హోటల్కి వెళ్ళాము. హోటల్లో కూడా భయంగానే ఉండాల్సి వచ్చింది. అయితే కొన్ని హోటల్లో కూడా ఇది అటాక్ జరుగుతూ ఉంది టూరిస్టుల మీద అని చెప్పడంతో రాత్రంతా కూడా భయంగా గడిపడం జరిగింది. తర్వాత ఉదయాన్నే మన మంత్రివర్యులు నారా లోకేష్ గారు వెంటనే స్పందించి మా వివరాలన్నీ సేకరించి గూగుల్లో వివరాలు సేకరించి మాకు కాఠ్మండూ నుంచి వైజాగ్ వచ్చేదానికి విమాన సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి తిరుపతికి విమాన సౌకర్యాలు. ఎలా ఫీల్ అయ్యారు? మీతో లోకేష్ గారు మాట్లాడారు. ఇంత తొందరగా ఫ్రీగా మీరు బయటకు వస్తారని ఊహించారా? ఇంత తొందరగా మేము అక్కడి నుంచి బయటపడతామని ఎటువంటి పరిస్థితుల్లో ఊహించలేదు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వము, లోకేష్ గారు, ఇక మంత్రులు అందరూ కూడా అధికారులు కూడా చాలా వేగంగా స్పందించి ఇంత అద్భుతంగా స్పందించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన ప్రభుత్వం ఇంతవరకు ఏది లేదని మేము భావిస్తున్నాము. పేరు సార్? నా పేరు రవీంద్ర కుమార్. మేము కడపలో ఉంటాం. కడప జిల్లాకు సంబంధించిన రవీంద్ర కుమార్ చెప్తున్నది ఏమంటే తాము తిరుగు ప్రయాణం అయితే కాశీకి తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో తమ మీద దాడి జరిగిందని చెప్తున్నారు. ఆ సందర్భంలో తాము తిరిగి హోటల్కి వెళ్ళాము. హోటల్కి వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క వివరాలు సేకరించి వెంటనే తమను గుర్తించి ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నించింది. మొత్తం మీద చూస్తే ఇక్కడికి వచ్చిన నేతలు వారందరికీ స్వాగతం పలికి వారి గ్రామాలకు, స్వగ్రామాలకు, స్వస్థలాలకు వెళ్ళడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్తో పాటు ఇతర చంద్రగిరి, అదేవిధంగా పూతలపట్టు ఎమ్మెల్యేలు, వీరితో పాటు కడప జిల్లాకు సంబంధించిన మాధవిరెడ్డి కూడా ఏదైతే కడప ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి వీరికి స్వాగతం పలికింది. మొత్తం మీద ఇటు చూసుకుంటే రాయలసీమ జిల్లాలకు సంబంధించిన 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ప్రయాణికులను పూర్తి స్థాయిలో ఇక్కడికి ఏదైతే యాత్రికులను ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.